రైతన్నలు అయితే ఎంత చక్కగా దుంపల సారలు అయితే ఎత్తుతున్నారు. మేమైతే దుంపల సారలు ఏ విధంగా ఎత్తుతున్నారో మీకైతే దగ్గరుండి చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చూడండి మా రైతన్నలు అయితే దుంపల సార ఏ విధంగా ఎత్తుతున్నారో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎత్తాలి దుంపల సార అనేది. చూడండి మా రైతన్నైతే ఎంత చక్కగా ఎత్తుతున్నాడో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఎత్తున్నాడో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నేను బలిసిపేట చూడండి ఈ విధంగా ఎత్తాలి దుంపల సార ఫ్రెండ్స్. ఈ విధంగా ఎత్తి మరి అయితే మొక్కలు అయితే ఉడుస్తారు ఫ్రెండ్స్. చూడండి కిందనైతే మొక్కలు ఉడిసింది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా ఎత్తి మరి ఈ విధంగా ఉడుస్తారు అనమాట. ఒక పక్క ఉడుస్తారు ఫ్రెండ్స్. ఒక పక్క ఉడిసింది చాలా నీట్గా అవుద్ది. చూడండి ఈ విధంగానే ఉడిసింది. అవి ఫస్ట్ ఉడిసినవి అయితే మీకైతే చూపిస్తాను. ఎంత ఎలా బలుస్తున్నాయో మీకైతే దగ్గర ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దల్సరిగా, అవి అయితే ఫస్ట్ ఉడిసినవి. ఈ విధంగానే ఉడిసింది ఫ్రెండ్స్. అలా బల్స్ ఉన్నాయి. మేమైతే 20 వేయం ఫ్రెండ్స్, గత్తమే వేస్తాము. చూడండి ఈ విధంగా బల్స్ ఉన్నాయి. ఇవి ఇంకా బలుస్తాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం అయితే దుంపల సారాలు మరి దుంపలు అయితే ఉడుస్తున్నారు. చూడండి ఇది అయితే దుంపలు తవ్వే అప్పుడైతే నేనైతే ఇంకో వీడియో పెడతాను. చూడండి ఇదైతే మొత్తం దుంపలు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మిరప అయితే ఉడుస్తున్నారు. అక్కడ చాలా బాగా బలుస్తున్నది. గత్తం బట్టి ఎక్కువ హైట్ ఎదుగుతాయి, ఎక్కువ మిరప పళ్ళుని ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా అదైతే ఫస్ట్ మిరప ఉడిసిన తర్వాత ఫస్ట్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓ 2 వారాలు పోయిన తర్వాత ఈ విధంగా తయారవుద్ది అనమాట. దేన్ని బట్టి అంటే గత్తం ఫ్రెండ్స్. మేమైతే గత్తం ఎక్కువ వేస్తాము. దాన్ని బట్టి అయితే ఎక్కువ బలుస్తాయి ఏటి కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. గత్తంతో పండించే పంటని తిని చూడండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మా రైతమ్మ అయితే ఈ మిరప మొక్కలను అయితే తవ్వుతుంది. చూడండి ఒక 2 వారాలు పోయిన తర్వాత అయితే ఈ విధంగా తవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తవ్వితే మిరప మొక్కలు అనేది చాలా ఎక్కువ బలుస్తాయి అన్నమాట. చూడండి అక్కడైతే ఉన్న వేస్ట్ని మొత్తం తీసి పక్కకైతే పెడుతుంది. పక్కకు పెట్టయితే మొక్కలను అయితే గుప్పు వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీకైతే ఎంత చక్కగా గుప్పులు వేస్తుందో మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం తవ్వింది. ఇప్పుడు తవ్విందే మరి అయితే అమ్మ అయితే ఉదయాన్నే వచ్చి మరి తవ్వుతుంది. చూడండి ఇంటికి కనిపించేది అయితే దుంపల సారలు అయితే ఉన్నారు. ఇక్కడైతే మొక్కలు అయితే ఉడుస్తారు. చూడండి మరి అయితే ఉడుస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.